VG24 న్యూస్కి స్వాగతం. హైదరాబాద్ యశోద హాస్పిటల్లో అరుదైన గుండె ఆపరేషన్. డాక్టర్ వెంకటరెడ్డి వెల్లడి. అత్యంత అరుదైన DAVI ప్రక్రియతో తీవ్రమైన గుండెవాల్ సంబంధించిన వ్యాధికి హైదరాబాద్ మలక్పేట యశోద ఆసుపత్రిలో చికిత్సను మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు అత్యంత అరుదైన అత్యాధునిక ట్రాన్స్కథరెటిక్ అయోటిక్ వాల్ ఇంప్లాంటేషన్ DAVI ప్రక్రియను విజయవంతంగా నిర్వహించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న 75 ఏళ్ల వృద్ధ రోగికి నూతన జీవితం ప్రసాదించారని డాక్టర్ వెంకటరెడ్డి తెలిపారు. వరంగల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అయోర్టిక్ స్టెనోసిస్ అనేది గుండెలోని అయోర్టిక్ వాల్వ్స్ తీవ్రమైన స్థాయిలో కుంచుకుపోయే వ్యాధి అన్నారు. ముఖ్యంగా వృద్ధుల్లో వాల్వ్పై కాల్షియం పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణ ఆటంకం ఏర్పడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతీ నొప్పి, గుండె వైఫల్యం, స్పృహ కోల్పోవడం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తాయన్నారు. సమయానికి చికిత్స చేయకపోతే ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉందన్నారు. వరంగల్ జిల్లా వర్ధనపేట గ్రామం చెందిన 75 ఏళ్ల వంటేరు మల్లయ్య అనే రోగి తీవ్ర డిజనరేటివ్ బైకస్పీడ్ అయోర్టిక్ వాల్వ్ వ్యాధి, తీవ్రమైన కాల్సిఫిక్ అయోర్టిక్ స్టెనోసిస్ సమస్యతో బాధపడుతూ మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఆశ్రయించారని, సమగ్ర వైద్య పరీక్షలు, గుండె రక్త నలాల పరీక్ష, CAG అనంతరం వైద్యులు DAVI ప్రక్రియను సూచించారన్నారు. అత్యాధునిక గుండె వాల్వ్స్ మార్పిడి ప్రక్రియ యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మలక్పేటకు చెందిన కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో 2026 ఫిబ్రవరి 4న అత్యంత ఆధునిక DAVI ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారన్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా కాథెటర్ ద్వారా వాల్వ్స్ మార్పిడి చేశామన్నారు. మెరిల్ మైవాల్ కృత్రిమ అయోర్టిక్ వాల్వ్స్ విజయవంతంగా అమర్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణమోహన్ రెడ్డి, హాస్పిటల్ డైరెక్టర్ ఇంటర్నేషనల్ కార్డియాలజీ స్ట్రక్చరల్ డాక్టర్ గోరుకంటి పవన్, యూనిట్ హెడ్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అసోసియేటెడ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనివాస్ చిదుర, వాసు కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్డియాలజిస్ట్ మలక్పేట్ యశోద హాస్పిటల్. ఈ పద్ధతి ఇది గుండె వాల్వ్ రీప్లేస్మెంట్ ఒక ప్రొసీజర్, ట్రాన్స్ అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్. దిస్ ఇస్ TAVR అంటాము. ఇది ఏంటంటే నూతనంగా ప్రవేశపెట్టబడిన కొత్త పద్ధతి. గుండెకు ఇంతకుముందు గుండె లోపలి కవాటం మార్చాలంటే ఓన్లీ ఆపరేషన్ విధానం అనేది ఒకటే ఉండేది. బట్ ఇప్పుడున్న పద్ధతుల్లో, ఆధునిక పద్ధతులలో వాల్వ్ రిప్లేస్మెంట్ అనేది క్యాథెటర్ బేస్డ్, అంటే తొడ నుంచి ఒక క్యాథెటర్ పంపించేసి గుండె లోపల వాల్వ్ రిప్లేస్మెంట్ చేయడం ఒక ప్రొసీజర్. ఇది చాలా తక్కువ సమయం తీసుకుంటుంది. ఒక 30 నిమిషాల నుంచి 1 గంటలోపు అయిపోయే ఆపరేషన్. దీని తర్వాత పేషెంట్ తొందరగా రికవరీ అయ్యి మరునాడే డిశ్చార్జ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ ప్రొసీజర్ అనేది మన ఇండియాలో ఇప్పుడు కామన్గా అవైలబిలిటీ ఉన్నది. దీనికి ఉపయోగపడే దీన్ని ఎట్లా గుర్తుపట్టాలంటే, పేషెంట్కి ఎవరైనా మనకు నడుస్తున్న కొద్దీ ఆయాసమో, మెట్లెక్కుతుంటే ఆయాసం వచ్చినప్పుడు దాన్ని ఎవరైనా కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు 2D అనే టెస్ట్ ద్వారా దీన్ని గుర్తుపడతారు. దాంట్లో కవాటాలు మూసుకుపోయినప్పుడు, పర్టికులర్లీ అయోటిక్ వాల్వ్ అనేది ఉంటుంది. అయోటిక్ వాల్వ్ బాగా మూసుకుపోయినప్పుడు వయసు గల వారికి ఆపరేషన్తో వచ్చే రిస్క్ను అవాయిడ్ చేయడానికి, ఆపరేషన్ చేసుకున్నప్పుడు మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది, ఆపరేషన్ టైం ఎక్కువ తీసుకుంటుంది, గాయం మానడానికి కూడా టైం పడుతుంటుంది. లేకపోతే అంటే ఇంటర్ ప్రొసీజర్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఆపరేషన్ చేసేటప్పుడు రోగికి ఎక్కువ అనర్థం జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితులన్నింటినీ అవాయిడ్ చేయడానికి ఇది నూతనంగా ప్రవేశపెట్టబడిన సర్జికల్ విధానం. ఇది ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్టులు చేస్తుంటారు. ఇది ట్రాన్స్ అయోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్. ఇది చేయడం వల్ల పేషెంట్కు ఆర్థికంగా కొద్దిగా భారమైనప్పటికీ తాను ఆరోగ్యపరంగా వెంటనే రికవరీ అవ్వడం, మరునాడే తన పనులను తాను చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో దీని ద్వారా నియర్ ఫ్యూచర్లో ఈ పద్ధతి అనేది చాలా అవైలబిలిటీకి తేవడానికి చూస్తున్నాము. ప్రతి పేషెంట్ కూడా తనకు గుండె పరంగా ఇబ్బందులు వచ్చినప్పుడు తన పరంగా 2D టెస్ట్ చేసుకొని ఈ విధంగా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది, ఆపరేషన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని నేను మనవిస్తాను. పర్టికులర్లీ యశోద హాస్పిటల్లో మాకేంటంటే బైపోలార్ క్యాత్ ల్యాబ్ అనేది ఉంటుంది. అంటే ఒకే ఆపరేషన్ థియేటర్లో క్యాత్ ల్యాబ్ ఉంటుంది, ఆపరేషన్ థియేటర్ ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్లో ఇది ఏంటంటే కార్డియాక్ టీమ్ అనేది ఉంటుంది. మా మలక్పేట్ యశోద కానీ, యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కానీ అత్యాధునికంగా అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. దాంట్లో ఈ కార్డియాక్ సర్జన్స్, తర్వాత కార్డియాలజిస్టుల అవైలబిలిటీ ఫ్రీక్వెంట్గా ఉంది. ఇట్లాంటి అనేకమైన అధునాతన సర్జరీ విధానాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. యూజువల్గా ఇది అవైలబిలిటీ ఫ్రీక్వెంట్గా చేసుకొని కామన్గా చేస్తున్న సర్జరీస్ ఇవి. మేము లాస్ట్ 2-3 ఇయర్స్లోనే ఆల్మోస్ట్ ఒక 25 సర్జరీలు చేశాము. అందరూ పేషెంట్లు కూడా ఆరోగ్యంగానే ఉన్నారు, వాళ్ళు తొందరగా రికవరీ అయ్యారు. సో
మా పరంగా, మా డాక్టర్ల పరంగా, యశోద పరంగా మేము అందరికీ అందుబాటులో ఉండడానికి ప్రయత్నిస్తున్నాము. మీరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. డాక్టర్ వెంకరెడ్డి, యశోద హాస్పిటల్, మలక్పేట్. నమస్కారం అండి. నా పేరు వంటేరు మధుకుమార్. మా నాన్నగారి పేరు వంటేరు మల్లయ్య. సో రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్. సో యాక్చువల్ ముందుగా మేము డాక్టర్ వెంకరెడ్డి గారికి, రాయిరెడ్డి గారికి అండ్ యశోద హాస్పిటల్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో ఏదైతే మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మేము ఫేస్ చేసిన ఆ ప్రాబ్లం అనేది సో ఇంత సింపుల్గా రెక్టిఫై అయితే అనుకోలేదు. సో ఈవెన్ డబ్బుల పరంగా పోలిస్తే కొంత ఎక్స్పెన్సివే, కానీ ప్రాణంతో పోలిస్తే డబ్బులు అనేది అంత ఇంపార్టెంట్ కాదనే మేము ఫీల్ అయ్యాము. అండ్ అదేవిధంగా ఏదైతే డాక్టర్ గారు ఛార్జ్ చేస్తామని చెప్పారో, ఇంక్లూడింగ్ ఆపరేషన్ అండ్ హాస్పిటల్ ఛార్జెస్ అన్నీ కలిపి, సో ఖచ్చితంగా సార్ వాళ్ళు మాకు ఫైనాన్షియల్గా కూడా కొంత సపోర్ట్ చేశారు. అంటే లైక్ రిడక్షన్ ఇన్ ద ఫీ. సో ఏదైతే మేము హోప్తో వెళ్ళామో దానికి 100కు 100% డాక్టర్ గారు అండ్ హాస్పిటల్ న్యాయం చేశారు. సో త్రూఅవుట్ ద 2 days ఆర్ 3 days మేమైతే హాస్పిటల్లో ఉన్నామో వాళ్ళు కంటిన్యూస్గా మానిటరింగ్ అండ్ ఎక్కడ కూడా మాకు ఇబ్బంది కలగకుండా, సో చిన్న ప్రాబ్లం రాకుండా కూడా చూసుకున్నారు అట్ ద టైమ్ ఆఫ్ ఎంటరింగ్ ఇంటూ అండ్ ఎగ్జిట్ వరకు. సో ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటి ప్రాబ్లంతో వరంగల్ ఆర్ నియర్ బై ఉన్నారో ఖచ్చితంగా ఈ ఫ్యూచర్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మనం అనుకోవచ్చు ఓపెన్ హార్ట్ తక్కువలో అయిపోతుంది, ఒక 5-6 lakhలో అయిపోతుందని. సో కానీ ఈ ఏజ్డ్ వాళ్ళకు నిజంగా అది కొంచెం కాంప్లికేటెడే. ఆ గాయం మానడమైనా కూడా 2-3 months అనేది బెడ్ మీద ఉండడము, ఎవరైనా సపోర్ట్ కావాల్సి ఉంటుంది. ఈవెన్ నేనే ప్రత్యక్ష సాక్షి, 1 dayలోనే మా నాన్నగారు నార్మల్గా అయిపోయారు. 2-3 daysలో నార్మల్గా నడవడం, డైలీ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో ఖచ్చితంగా ఎవరైతే ఈ ప్రాబ్లం ఉందో ఖచ్చితంగా ఈ ఫ్యూచర్ హాస్పిటల్ ఉంది కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.